ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒక కుటుంబము ఆధ్యాత్మికముగా ఎదగాలి అంటే భార్యాభర్తలు ఇరువురు ఏక మనసు కలిగి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం అపవాదిని జయించగలదు. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒకరి తప్పులు మరొకరు వెతుకుతున్నారు. ఈ విధంగా చేయటం వలన మరింతగా ఆధ్యాత్మికంగా శారీరకంగా బలహీనపడతాము. అయితే క్రీస్తుని కలిగి ఉన్న నీవు నేను ఒకరి బలహీనతలు మరొకరు భరిస్తూ వారి కొరకు ప్రార్థిస్తే ఎన్నో సమస్యలు మీ నుండి మీ కుటుంబము నుండి దూరం అవుతాయి. కనుక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఒకరి భారములు మరొకరు మోయండి. భక్తి అనేది అర్థం చేసుకున్న వాళ్ళు దేవునితో ఒక ఖచ్చితమైన అనుబంధం కలిగి ఉంటారు. ఆయన ప్రేమ రక్షణ కోసం కృతజ్ఞతతో నిరంతరం ఆరాధిస్తూ మనపూర్వకంగా స్తుతిస్తూనే ఉంటారు. ఎలా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టమో, ఏమి చేస్తే ఆయనకు సంతోషమో అదే చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రవర్తనకు అలవాటు పడిన వారి ఆరాధన యథార్థంగా ఉండి దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. మందిరానికి వెళ్ళడం కంటే ముందు జీవితాన్ని దేవుని వాక్యంతో సరిచేసుకొని ఆయనకు అనుకూలమైన ప్రవర్తన ఉందా లేదా అని పరీక్షించుకోవడం మంచిది అని నా సలహా. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంచినప్పుడు మనకు నేర్పే పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో ఉంచి పరీక్షిస్తారు. కొందరు ఆ పరిస్థితి మీద తిరుగుబాటు చేస్తారు. నాకే ఎందుకు ఇలా జరగాలి అంటూ ప్రశ్నిస్తారు. ఆ పరిస్థితి మార్చమని అడగడం కాదు, కానీ అందులో దేవుడు నేర్పే పాఠాలు నేర్చుకోవడం మంచిది. ప్రతి పరిస్థితిలో దేవుడు సాత్వికము నేర్పిస్తారు. దాన్ని మన ప్రార్థనతో జయించినప్పుడు ఆ సమస్య లేక పరిస్థితి మనకు ఒక సాక్ష్యం అవుతుంది. విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ ఆత్మీయంగా స్థిరపడతాము. కొందరు ఏ పాఠం నేర్చుకోరు, సమస్య పోతే చాలు అనుకుంటారు. అటువంటి వారి ప్రార్థన, విశ్వాసం, ఆత్మీయత జీవితంలో ఎదగరు. సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, దేవుడు నిన్ను దీవిస్తారు, నీకు తోడుగా ఉన్నారు, నేను నీ తండ్రిని. ఈ వాక్యాలే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఇటువంటి వాక్యాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవునికి భయపడేవారు వాక్యమునకు విధేయత కలిగి ఉంటారు. దేవుడు చూస్తున్నాడనే భయంతో జీవిస్తుంటారు. మనుషులను ప్రేమిస్తారు, క్షమిస్తారు, దేవుని తీర్పుకు భయపడుతూ ఉంటారు, సాక్ష్యం కాపాడుకుంటారు. అటువంటి వారు దేవుని దయ, మనుషుల దయ కూడా సంపాదించుకుంటారు. సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. తెలుసుకొనవలసిన సత్యం: దేవుడు మనకు ఏమిస్తారు లేక మన ప్రార్థనకు ఎప్పుడు జవాబిస్తారు అని ఎదురు చూచే కంటే ముందు మన ప్రవర్తన సరిచేసుకోవడం ప్రాముఖ్యం. దేవునికి భయపడేవారు వాక్య ప్రకారం జీవిస్తారు. ఎవరిని ద్వేషించలేరు, కోప్పడడానికి నిదానిస్తారు, వారికి లేని దానిని గూర్చి ఆలోచించరు. దేవుని పట్ల, మనిషి పట్ల మన బాధ్యత ఎలా నెరవేర్చాలి అని దేవుడు కోరుతున్నారు అనేది చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయాగుణం కలిగి ఉంటారు. తమకున్నది ఇతరులకు పంచడానికి ఇష్టపడతారు. సత్క్రియలు అనే ధనం కలిగి ఉంటారు. తాము బాధపడిన ప్రేమనే పంచుతారు. ఈ రోజుల్లో ఎంతోమంది మరణ భయంతో జీవిస్తున్నారు. ప్రాణాలను అరచేత పట్టుకొని రేపటి దినమున నా పరిస్థితి ఏమిటి అని అనేకులు బ్రతుకుతున్నారు. అయితే క్రీస్తునందున్న మనకు తృప్తిగా జీవించే కృపను ఇచ్చారు. ప్రతి మరణ భయమును, అనారోగ్యమును, ఆకస్మికంగా మరణమును ప్రభువు సిలువలో కొట్టివేశారు. అయితే మనం చేయవలసినది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మాటలను విన్నట్లయితే మనము మంచి ఆయుష్ కలిగి ఉంటాము. అలాగే మీ నోటిని వెంబడి కీడు మాటలు రానివ్వకుండా ఎల్లప్పుడూ విశ్వాసము, ఆశీర్వాదం పలుకుతుంటే మనం ప్రభువునందు మంచి దినములు చూడగలం. ప్రభువు మీకు అట్టి తృప్తి కలుగు జీవితమును దయచేయాలని ప్రార్థిద్దాం.
మీకు మాకు కూడా అట్టి దీవెన ఆశీర్వాదం కలగవాలని ప్రార్థిద్దాం. ప్రియ విశ్వాసి, ఆదివారం మందిరాలకు వెళ్ళకముందే ఆరాధించే అర్హత నాకుందా అని ప్రశ్నించుకుంటే మంచిదని నా సలహా. వారమంతా దేవునికి ఇష్టమైనట్లు జీవించామా? మన మాటలు, తలంపులు, ప్రవర్తన దేవునికి అంగీకారం లేకపోతే మనము మందిరానికి వెళ్ళడం అలవాటే కానీ కాదు. దాని వలన లాభం ఏమిటి? ప్రేమ, వినయం, విధేయతలు, కృతజ్ఞతతో ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర పుచ్చుకొని స్తుతిస్తూ మందిరానికి వెళ్ళి దైవ ప్రసన్నత పొందుకుందాం. అలాగే దేవుడు ఒక అద్భుతం చేసేటప్పుడు మనల్ని సంప్రదించరు. అలాగే ఒక శోధన అనుమతించక ముందు కూడా మనల్ని సంప్రదించరు. ఆయన సార్వభౌమత్వపు అధికారంలో తన చిత్త ప్రకారం చేస్తారు. దేవునికి లోబడే వ్యక్తులు ఎన్నడూ ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ప్రశ్నించరు. ఆయన ప్రేమను సందేహించరు. మరింత దీనంగా, విశ్వాసంతో, విధేయత కలిగి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగిపోతూ ఉంటారు. లోబడని వారు లోబడినట్లు కనిపిస్తారు. వారి జీవితంలో వ్యక్తిగత సాక్ష్యం ఉండదు. పైకి భక్తి గలవారుగా నటిస్తారు. వీళ్ళు తమను తామే మోసం చేసుకుంటున్నారు. ఓ విశ్వాసి, జీవితం ఎంత సవాలుతో కూడినది. ప్రభు చెప్పిన మాటలు చదివినప్పుడు నేను చాలా భయపడిపోతుంటాను. యోహాను 7:38 నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా వ్యక్తి భావాలు వెల్లడించే మాటలు మాట్లాడుతూ కడుపు అనే పదాన్ని వాడుతుంటారు. మన కడుపులో నుండి ఇతరులకు ప్రోత్సాహకరమైన ప్రేమపూర్వక భక్తి మాటలు వస్తున్నాయా, లేక ఇతరులను కించపరిచేవా, లేక నిరుపయోగమైన లోకాస్తుల మాటల ఒక్కసారి పరీక్షించుకుందామా? నిజ క్రైస్తవులు ప్రేమ, సమాధానం, క్షమాపణ పంచుతూ ఉంటారు. వీటిని సాధన చేయని వారు క్రైస్తవులు కాదు. నిజ విశ్వాసి తన సిలువను ఎత్తుకొని ఆయనను ప్రేమిస్తూ వాక్యానికి కట్టుబడి ఉంటారు. ఏ పరిస్థితిలో ఉన్నా వాక్యం ఏమి చెప్తుంది, ఈ సమస్యలో నన్నేమి చేయమంటుంది అని ఆలోచిస్తూ చేస్తుంటారు. వాక్య ప్రకారం జీవించని వారు కూడా నిజ క్రైస్తవులు కాదు. దేవుని ప్రేమిస్తూ ఆయన కోసం ఎదురు చూచేవారు విశ్వాసమనే రెక్కలతో పరలోక వైపునకు ఎగురుతూ ఆయన రాజ్యం కోసం భూమి మీద ప్రయాసపడుతూ ఆత్మల కోసం నిరీక్షణతో పరుగులెడుతూ ఉంటారు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక మన వెనుకిడిలో. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.